హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా చిన్నతనంలోనే చదువురాని ఒక పల్లెటూరి అమ్మాయితో మా నాన్న నాకు పెళ్లి చేశారు. ఈ వివాహం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను పెద్దయ్యాక బాగా చదివి ప్రొఫెసర్ అయ్యాను. మా నాన్న చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేదు. నేను చాలా అందమైన మరియు చదువుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాను. మా పెళ్ళైన సంవత్సరం తర్వాత ఆమె మరణించింది. నా మొదటి భార్యకు పిచ్చి పట్టిందని అందరూ అనటం మొదలుపెట్టారు. మరియు ఒకరోజు అకస్మాత్తుగా నేను తనని చూసినప్పుడు, మళ్ళీ పెళ్లి చర్చ మొదలైనప్పటి నుంచి రామ మనసు విచిత్రంగా ఉంది. పెళ్లి చేసుకోవాలా వద్దా? కానీ జయశ్రీని చూసినప్పటి నుంచి పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచనలు మారాయి. అతడి భార్య సుమలత చనిపోయి కేవలం 1 సంవత్సరం మాత్రమే గడిచింది. ఆ సమయంలో తన భార్య స్థానాన్ని మరెవ్వరికి ఇవ్వనని గట్టిగా నిర్ణయించుకున్నాడు రామ. కానీ జయశ్రీ అందం చూసిన తర్వాత ఆయన దృఢ సంకల్పం దెబ్బతినటం ప్రారంభించింది. వాళ్ళు కూడా పెళ్లికి అంగీకరించారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకే అతడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిపాఠి సలహా తీసుకోవాలి అనుకున్నాడు. అతడు చాలా తెలివైనవాడు, క్రమశిక్షణ కలిగినవాడు మరియు ఆదర్శవంతమైన వ్యక్తి. ఒరేయ్, నేను చాలా పెద్ద డైలమాలో ఉన్నాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా అని తడబడుతూ అడిగాడు రామ. మళ్ళీ కాదు రామా, మూడోసారి. ఎందుకు నువ్వు నీ బాల్య వివాహాన్ని మర్చిపోయావు? నేను చెప్పేదేంటంటే, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకునే బదులు నువ్వు చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకురావటం మంచిదని నాకు అనిపిస్తుంది. తను చాలా మంచమ్మాయి. నువ్వు వదిలేసినప్పటి నుంచి పాపం ఆ అమ్మాయి వాళ్ళ అన్న వదినలకు సేవకురాలిగా మారి ఇంటి చాకిరీ చేస్తూ జీవితాన్ని గడుపుతుంది. కనీసం ఇప్పుడైనా తన గురించి ఆలోచించు అనటంతో రామాకు చిరాకు వచ్చింది. అనవసరంగా ఈ త్రిపాఠిగాడి సలహా తీసుకోవటానికొచ్చాను. అతడి విషయాన్ని మరింత క్లిష్టతరం చేశాడు. ఇప్పుడు ఆ పిచ్చిదాన్ని నా ఇంటికి తీసుకెళ్లాలా? ఇప్పటి వరకు నేను ఆమె ముఖం ఎప్పుడూ చూడలేదు. కొన్ని సంవత్సరాల క్రితమే తనతో నా బంధం తెంచుకున్నాను. ఆమె పేరు జానకి. తన పెళ్లినాటికి రామ వయసు 16 నుంచి 17 సంవత్సరాలు ఉంటాయి. అతను బాగా చదువుకోవాలని ఆశించాడు. కానీ బాల్య వివాహం పేరుతో కుటుంబ సాంప్రదాయానికి బలయ్యాడు. తండ్రి అతన్ని ఎంత ఒత్తిడి చేసినా వద్దు వద్దు అని అన్నప్పటికీ జానకిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు జానకికి 12 నుంచి 13 సంవత్సరాలుంటాయి. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి మధ్య బంధం ఏర్పరచాలని నిర్ణయించుకున్నారు. రామ నాన్నగారు జానకి అనే ఉచ్చును బలవంతంగా మెడలో వేసినా కానీ తనని 5 సంవత్సరాలు వదిలించుకున్నందుకు రామ చాలా సంతోషించి మనస్ఫూర్తిగా చదువుకోవటం మొదలుపెట్టాడు. ఇంతలో రామ తండ్రి చనిపోయాడు. అప్పటికే తల్లి చనిపోయింది. రామ నాన్నగారు అప్పుడప్పుడు జానకిని చూసుకునేవారు. అయితే ఆయన మరణానంతరం రామ తనని మర్చిపోయినట్లు అనిపించింది. 5 ఏళ్ల తర్వాత జానకి తండ్రి కాపురం గురించి సమస్య లేవనెత్తినప్పుడు రామ ఇప్పుడే కాదని తప్పించుకున్నాడు. చదువు పూర్తయ్యాక అతడు ప్రొఫెసర్ అయ్యాడు. అతడు ప్రొఫెసర్ అయిన తర్వాత చదువు లేని పల్లెటూరు అమ్మాయి అయిన జానకి అతనికి భార్యగా అనర్హురాలిగా అనిపించింది. అలాంటి సంస్కారహీనమైన భార్యను ఇంటికి తీసుకురాలేనని అతను స్పష్టంగా చెప్పేశాడు. అతడు చాలామంది అమ్మాయిలను చూసి సుమలతను తన భార్యగా ఎంచుకున్నాడు. సుమలత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె అందం, చదువు, నడవడిక అన్నీ చూసి రామ సంతోషించాడు. సుమలత ఎప్పుడు ఇంటి బాధ్యతను తీసుకోలేదన్నది వేరే విషయం. ఆమె పనులన్నీ చేయటానికి ఇంట్లో సర్వెంట్లను నియమించింది. ఆమె మంచి దుస్తులు ధరించి బాగా రెడీ అయి రోజంతా ఇంట్లో కూర్చునేది. కానీ దీని గురించి రామాకి ఎలాంటి కంప్లైంటు లేదు. అయితే అప్పుడప్పుడు ఇక్కడ జానకి గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. తన మానసిక సమతుల్యత దెబ్బతినిందని, ఆమె రోజంతా పూజలు పునస్కారాలంటూ ఇంటి పనులంటూ గడుపుతుంది. ఆమె ఎవరినీ కలిసేది కాదు, ఎవ్వరితో మాట్లాడేది కాదు. కానీ ఈ విషయాలేవి రామపై ప్రభావం చూపలేదు. అతనికి మంచి మర్యాద గల భార్య సుమలతను పొంది ఉన్నందుకు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. బహుశా వారి సంతోషాలకు జానకి ఉసురు తగిలినట్టుంది. గత ఏడాది సుమలతకు తీవ్రమైన జ్వరం వచ్చింది. కానీ ఆమె కోలుకోలేక చనిపోయింది. సుమలత మరణ అనంతరం రామ మరోసారి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంట్లో 2 పని మనుషులు ఉండటంతో ఏడాది పాటు అంతా ఇలాగే కొనసాగింది.
కానీ ఆ తర్వాత అందరూ సలహా ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు నీకేమంత వయసు అయిపోయింది, ఒక్కడివే ఒంటరిగా జీవితాన్ని గడిపేయలేవు. పెళ్లి చేసుకో, నీకు కూడా ఒక తోడు దొరుకుతుంది. అలాగే వంశ అభివృద్ధి అవ్వటానికి వారసుడు అవసరం అని తెలిసిన వారందరూ సలహా ఇవ్వటంతో ఫలితంగా పునర్వివాహం ప్రస్తావన మొదలయ్యింది. రామ షో ఆఫ్ చేసే వ్యక్తే కావచ్చు కానీ చెడ్డవాడు మాత్రం కాదు. అతని ఇతర స్నేహితులు కూడా జానకిని తిరిగి ఇంటికి తీసుకురమ్మని సలహా ఇచ్చారు. స్నేహితుల సలహా మేరకు ప్రయత్నించడంలో ఎటువంటి నష్టమేమీ లేదని రామ అనుకున్నాడు. అలాగే ఆత్మాభిమానం కలిగిన జానకి తిరిగి వస్తుందా రాదా? ఒకవేళ వచ్చినా నేను తనతో కఠినంగా వ్యవహరిస్తే ఆమె కేవలం 4 రోజుల్లోనే పారిపోతుంది. ఇదే సరైంది. అప్పుడు నేను నా స్నేహితుల దృష్టిలో మంచివాడినవుతాను. మానసిక సమతుల్యం కోల్పోయిన జానకిని భరించాల్సిన అవసరం ఉండదు. జానకిని తీసుకురావటానికి రామ వెళ్ళలేదు. జానకిని తీసుకెళ్ళటానికి పనివాడు వెళ్తే బహుశా ఆమె తిరిగి రాకపోవచ్చు అని ఇలా ఆలోచించి అతని దగ్గర పనిచేసే పనివాణ్ణి పంపాడు. కానీ అలా జరగలేదు. రామ సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి నీళ్ళ గ్లాసుతో ఓ మహిళ కనిపించింది. రామ ఆశ్చర్యపోయాడు. టీ పెట్టమంటారా, లేకపోతే ఏదైనా స్నాక్స్ తింటారా? స్నాక్స్ అయితే రెడీగా ఉన్నాయి అన్న ఆ స్త్రీ గొంతు విని రామ అప్రమత్తమయ్యాడు. కానీ సమాధానం ఏమీ చెప్పకపోవటంతో ఇంతకేం కావాలో చెప్పనే లేదు. నేను జానకిని. బహుశా మీరు నన్ను గుర్తుపట్టారో లేదో. అవునా, సరే అంటూ ముందుగా అనుకున్నట్లుగానే రామ గొంతు కాస్త కఠినంగా చేశాడు. నేను ఏ స్నాక్సు తినాలనుకోవటం లేదు. అయితే టీ తాగండి, మీకు అలసట పోతుంది అని ఇలా చెప్పి అతని సమాధానం కోసం ఎదురు చూడకుండగానే జానకి వంటగది వైపు వెళ్ళటంతో రామ ఆశ్చర్యపోయాడు. సుమలత బ్రతుకున్నంతకాలం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత గ్లాసు నీళ్లు కూడా తీసుకొని వచ్చి ఇచ్చేది కాదు. టీ తాగుతారా లేదా స్నాక్స్ తింటారా అని అడగలేదు. ఆమె హయాంలో ఈ బాధ్యతలన్నీ పనివాళ్ళు మాత్రమే నిర్వర్తించారు. అప్పుడే జానకి టీ తీసుకొని వచ్చింది. రామ టీ తాగి రిఫ్రెష్ అయ్యాడు. కానీ అతని ఇంట్లో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే జానకి తనని ట్రాప్ చేయాలని ప్లాన్ చేస్తుందనుకున్నాడు. కాబట్టే ఆమెకి ఇక అవకాశం ఇవ్వకూడదని అతను వెంటనే బయటికి బయలుదేరాడు. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి జానకి సోఫాలో కూర్చొని ఎదురు చూస్తుంది. ఇంటికి వచ్చిన రామాను చూసి జానకి ఇలా చెప్పింది. చేతులు ముఖం కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. ఏ పనోళ్ళు లేరా ఇంట్లో? నేను వాళ్ళతో చెప్పి భోజనం వడ్డించుకుంటాను. నువ్వు ఇబ్బంది పడనవసరం లేదు. పని వాళ్ళ చేత భర్తకు భోజనం వడ్డించేంత సంస్కారంలో నేను లేను. ఏది ఏమైనా చాలా పూజలు పునస్కారాలు చేసిన తర్వాత నాకు మీ సేవ చేసే అవకాశం వచ్చింది. దానిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదనటంతో రామ ఏమీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఇంట్లో ఇలాంటి సంస్కృతిని చూసే అదృష్టం అతనికెప్పుడూ కలగలేదు. అతని చిన్నతనంలోనే అతని తల్లి చనిపోయింది. ఇక తన భార్య సుమలతకైతే మేకప్ వేసుకొని తయారవ్వటానికే సమయం ఉండదు. చేతులు ముఖం కడుక్కొని రామ తినటానికి కూర్చున్నాడు. మొదటిసారిగా ఒకరు తమ చేతులతో ఎంతో ప్రేమతో వంట చేసి వడ్డించారు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పని మనుషులు వండిన ఆహారాన్ని మాత్రమే తింటూ ఉన్నాడు. ఆ వంట యొక్క రుచి, ఆమె ప్రేమ యొక్క మాధుర్యం అన్నీ స్పష్టంగా అనుభవించగలిగాడు. కానీ అతడు మెచ్చుకోలేదు. బహుశా అతను కోరుకొని ఉండడు. అలాగే జానకికి అర్థం కాకపోవచ్చు తమ బంధం బలపడుతుందన్న విషయం. అతను నిశ్శబ్దంగా భోజనం చేసి పడుకోవటానికి వెళ్ళిపోయాడు. ఉదయం ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండగా త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఆ పతివ్రతకు ఎదురుపడాల్సి వస్తుందోనని. కానీ అతను ఒక విషయం అనుభూతి చెందుతున్నాడు. రోజంతా తన మనసులో నుంచి, ఆలోచనలలో నుంచి తను పోవటం లేదు. బదులుగా ఆమె ఆలోచనలు అతని చుట్టూ తిరుగుతున్నాయి. కాలేజ్ పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి కాస్త సమయం గడపటం అతడికి పాత అలవాటు. ఎందుకో ఈరోజు అతడికి ఇంటికి వెళ్ళాలని మనసులో అనిపించటం లేదు. అపరిచిత మహిళ ఉన్న ఇంట్లోకి వెళ్ళటం సరైనది కాదు అని నా మనసులో ఒక విచిత్రమైన గందరగోళం నెలకొంది. ఆమె భార్యగా తన హక్కులను పొందేటందుకు ప్రయత్నం చేస్తుంది. అతడు ఆమెను ఎప్పుడో వివాహం చేసుకున్నాడు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఎంత ఆలస్యం చేసినా, అర్ధరాత్రి అయినా
అతడు తిరిగి ఇంటికే రావాల్సి వచ్చింది. అతడి ఇంటికి వచ్చేసరికి జానకి ఎదురు చూస్తూ కనిపించింది. నేను చెప్పాను కదా నీతో, నువ్వు నాకు చాకిరీ చేయాల్సిన పని లేదు. నా పనులు చూసుకోవటానికి ఇంట్లో పనివాళ్ళున్నారు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను పనివాళ్లకు సెలవిచ్చేశాను. నన్ను అడగకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటావు? నేను మీ భార్యను. నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. ఇప్పుడు నేను వచ్చాక పనివాళ్లతో అవసరమేముంటుంది? అనటంతో రామ చిరాకు పడ్డాడు. ఆమె అనవసరంగా తన అధికారాన్ని చూపాలనుకుంటుంది. అంతేకాదు, ఇంట్లోకి చొరబడి తిష్ట వేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. కాబట్టి తనతో మాట్లాడి నేనేమీ సాధించలేను. రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అందుకే పొద్దున తొందరగా లేచి పారిపోలేకపోయాడు. ఈ రోజు అతడి ప్లాన్ కూడా విఫలమయ్యింది. ఉదయాన్నే జానకిని చూడాల్సి వచ్చింది. ఆమె టీ తీసుకొని బెడ్రూంలోకి వచ్చింది. ఆ సమయంలో రామ తన బట్టలను చూసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. నువ్విక్కడికి ఎందుకొచ్చావు? మీకు టీ ఇవ్వడానికి వచ్చాను. నేను మీ గదిలో కూడా రాకూడదా? ఇది చాలా అమానుషంగా ఉంది. ఆమె ప్రతిరోజు కొత్త అధికారంతో నా జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. సరే, ఆ టీ అక్కడ పెట్టు, నేను తాగుతాను. మీరెందుకు నన్ను చూడకుండగా నాతో మాట్లాడుతున్నారు? ఉదయాన్నే నా ముఖం చూడ్డం వల్ల నీళ్లు కూడా దొరకవనుకునేంత చండాలమైన ముఖం కాదు నాది అని ఇలా చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళింది. మొదటిసారిగా రామ జానకి వైపు చూశాడు. అతడు ఏమైతే ఆలోచించి జానకిని విడిచిపెట్టాడో ఆమె అస్సలు అలా లేదు. అందంలో ఆమె సుమలతకు ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఆమె జీవనశైలి విలక్షణమైనది కాదు. అవును, ఆమె సుమలతలాగా ఎప్పుడూ మేకప్ వేసుకొని ఉండదు. చాలా సింపుల్గా ఉన్న అందంగా కనిపిస్తుంది. మరుసటి క్షణంలోనే రామ ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నాను అని ఆశ్చర్యపోయాడు. ఇంతకతని ఉద్దేశం ఏమిటి? ఆమె ఎలా ఉన్నా నాకెందుకు అనుకొని టీ తాగి కిందికి రాగానే ఇల్లు పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది. ఇల్లంతా అగరబత్తుల వాసనతో నిండిపోయింది. బహుశా జానకి ఇప్పుడే పూజ చేసి లేచి ఉండవచ్చు. రామ కిందికి రాగానే ప్రసాదం ప్లేటు తీసుకొని జానకి తన దగ్గరికి వెళ్ళింది. కానీ రామాకు వీటన్నిటిపై ఆసక్తి లేదు. నేనెప్పుడు దేవుణ్ణి మొక్కలేదు, పూజించలేదు. నేను నాస్తికుడిని. నాన్న చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎప్పుడూ పూజలు చెయ్యలేదు. నువ్వు కూడా ఈ ఇంట్లో నీ డ్రామాలు ఆడకుండా ఉంటే మంచిది. ఇష్టానుసారంగా ఈ ఇంటిని నడిపించే ప్రయత్నం చెయ్యకు అని రామ చాలా కటువుగా చెప్పినా కానీ జానకి ముఖంలో కోపం మాత్రం కనిపించలేదు. నేను నా కోరిక మేరకు ఇల్లు నడిపే ప్రయత్నం చేయటం లేదు. కానీ నేను ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టే నా పూజా నియమాలను మార్చుకోలేను. ఇన్నేళ్ళు ఆ దేవుడికి పూజించినందుకే మీరు నాకు లభించారు. ఇప్పుడు నేను పూజలు చేయటం వదిలేస్తే దేవుడు నన్ను స్వార్థపరురాలు అనుకుంటాడు. నా పని పూర్తయ్యాక నేను దేవుణ్ణి మర్చిపోయాను అనుకుంటాడు అనటంతో రామ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఎటువంటి కారణం లేకుండగా భర్త చేత విడవబడిన స్త్రీ అటువంటి భర్త కోసం వ్రతాలు, ఉపవాసాలు, పూజలు చేస్తుందా? వేరే ఏ స్త్రీ అయినా ఇలా ఎలా ఆచరించగలదు? దేని మీద విశ్వాసం ఉంచి చేస్తుంది? బహుశా జానకి రామ మనసు చదివిందేమో. భగవంతుడు నాకు చెడు చేయడని నాకు నమ్మకం ఉంది. జన్మ జన్మల బంధం ఇలా తెగతెంపులు చేసుకుంటే ఎలా? ఒక వ్యక్తి మీద అంత నమ్మకం, దాన్ని పరీక్షించే అవకాశం కూడా ఎప్పుడు రాలేదా? లేదు, ఇదంతా నాన్సెన్స్. నన్ను ట్రాప్ చేయటానికి మరియు నన్ను ఆకర్షించటానికి ఇదొక తెలివైన ఉపాయం. కానీ తన మాటలను నమ్మి తన వలలో పడే రకం కాదు నేను. రామాకు తెలియకుండగానే 1 నెల గడిచిపోయింది. జానకి ఉనికి తనకు బాధ కలిగించటం లేదని. నిజం చెప్పాలంటే ఇల్లంటే ఏమిటి, బంధాలు ఎలా కలుపుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేది జానకి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే అతనికి తెలిసింది. ఆమె మాట్లాడే ప్రతి మాట మరియు ప్రతి చర్యను ఇష్టం లేకపోయినా కూడా సుమలతతో పోల్చి చూసేవాడు. మరియు ఈ పోలికలో జానకి ఎల్లప్పుడూ సుమలతను మించిపోయేది. కానీ అతడి ఈ విషయాన్ని జానకికి వెల్లడించటానికి ఇష్టపడలేదు. ఆమెను అవమానించే అవకాశాన్ని మరియు ఆమెతో కటువుగా మాట్లాడే అవకాశాన్ని అతడెప్పుడూ వదులుకోలేదు. కానీ జానకి మాత్రం ప్రతి పరిస్థితులలోనూ చాలా ప్రశాంతంగా ఉండేది. ఆమె మౌనంగా బాధ్యతలు నిర్వహిస్తుండేది. తనకెటువంటి కలలు లేవు, కోరికలు లేవు. బహుశా
తన భర్త ఇంట్లో చోటు సంపాదించిన తర్వాత ఆమెకు కలలు మిగిలి ఉండవు. అయితే ఇంతలో ఒక సంఘటన జరిగింది. రామ అతడి గదిలో పడుకొని ఉన్నాడు. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మంచం మీద ఎవరితో చెయ్యి తగిలేసరికి భయంతో మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. ఇది జానకి చెయ్యి. ఇక అతడు ముందు వెనక చూడలేదు. ఆమెపై విరుచుకుపడ్డాడు. నీకు సిగ్గులేదా? ఇలా అర్ధరాత్రి ఒక పురుషుడు గదిలోకి ఎలా వస్తావు? ఇప్పటి వరకు నువ్వేవైతే చేశావో అవన్నీ చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఉన్నాను. నువ్వు నా మీద, నా ఇంటి మీద అధికారం చూపుతూ పెత్తనం చేస్తున్నావు. అయినా నేనేమీ అనలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా శరీరంపై కూడా నీ అధికారం చూపించాలని ప్లాన్ చేయటం మొదలుపెట్టావు. ఇప్పటి వరకు నేను నిన్ను భార్యగా భావించలేదు. అలాంటప్పుడు నిన్నెలా దగ్గరికి తీసుకుంటాను? ఛీ, నువ్వు డీసెంట్ అని అనుకున్నాను. కానీ నువ్వు సంస్కారహీనురాలివి అనటంతో జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే గది నుండి బయటికి వెళ్ళిపోయింది. ఉదయం రామ కళ్ళు తెరిచి చూసి బహుశా ఈరోజు టీ కూడా దొరకదని భావించాడు. రాత్రి అన్ని మాటలు విన్నాక జానకి ముఖం చిన్నబుచ్చుకొని ఉంటుంది అనుకున్నాడు. అయితే కిందికి రాగానే డైనింగ్ టేబుల్ మీద టీ రెడీగా ఉంది. అయితే రోజులా జానకి నవ్వుతున్న ముఖం కనిపించలేదు. అతడు అశాంతిగా అక్కడా ఇక్కడా చూడటం మొదలుపెట్టాడు. కానీ జానకి ఎక్కడా కనిపించలేదు. బహుశా రాత్రి చాలా ఎక్కువగా మాట్లాడానేమో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. అయినా ఇలా స్పందించి ఉండాల్సింది కాదు. కానీ మరుసటి క్షణంలోనే అతడిలా అనుకున్నాడు. అనాల్సిన మాటలు అనేశాను. ఇప్పుడు ఇంత చిన్న విషయానికి కూడా క్షమాపణలు అడగాల? ఆ రోజు రామ కాలేజ్కి అయితే వెళ్ళాడు. కానీ పాఠాలు బోధించటానికి ఆసక్తి చూపలేదు. జానకిని అవమానించినందుకు మొదటిసారిగా బాధపడ్డాడు. చాలా తర్జన భర్జనల తర్వాత చివరకు పొరపాటు జరిగిందని జానకికి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి అకస్మాత్తుగా మెలకువ వచ్చి భయంతో నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాను అని చెబుతాను. కానీ ఈ విషయాన్ని నేను నా గొంతు కొంచెం కఠినంగా చేసి చెబుతాను. అవును, ఇదే సరైనది. ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో రోజంతా స్క్రిప్ట్ మొత్తం చాలాసార్లు రిహార్సల్ చేసి సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే రోజులాగే గ్లాస్ నీళ్లతో పలకరించలేదు జానకి. అతనికి కొంచెం అశాంతి కలిగింది. గత 1.5 నెలలుగా ఇంటికి రాగానే జానకిని చూడ్డం అలవాటు చేసుకున్నాడు. అప్పుడే పనివాడు గోపాల్ నీళ్లు తీసుకొని వచ్చాడు. అరే, నువ్వెప్పుడొచ్చావు? అయ్యా, అమ్మగారు రమ్మని కబురు పెట్టారు అని ఇలా చెప్పాడు. అమ్మగారు వెళ్తున్నాను అని చెప్పారు. అందుకే మిమ్మల్ని చూసుకోవటానికి ఈరోజే వస్తాను అని చెప్పాను. సార్, అమ్మగారు మీకోసం ఒక ఉత్తరం పెట్టారు. అవునా? సరే, నువ్వెళ్ళు. ఓ కప్పు టీ చేసి తీసుకురా అని గోపాల్ని పంపిన తర్వాత రామ వెంటనే ఆ లెటర్ తీసుకొని చదవటానికి కూర్చున్నాడు. మిమ్మల్ని ఏమని పిలవాలి నాకు అర్థం కావటం లేదు. అందుకే నేనేమీ సంబోధించకుండగా ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. ఈరోజు నేను వెళ్ళిపోవటంతో మీరు చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. అలాగే నేను వచ్చిన మొదటి రోజు నుంచి మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారని నాకు తెలుసు. అందుకే మీరు నన్ను ప్రతి మాటకు అవమానిస్తూనే ఉన్నారు. మీరిలా మాట్లాడరు. మీ స్వభావం ఇది కాదు. మీ ముఖం చూసిన మొదటి రోజు నాకు అర్థమయ్యింది మీరు మీ లక్ష్యంలో విజయం సాధించారు అని. సరే, నాకేమీ ఇబ్బంది లేదు. కనీసం కొన్ని రోజులైనా నా భర్తకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు. ఈ రోజులను గుర్తు చేసుకుంటూ జీవితాంతం గడుపుతాను. లేఖ రాయటానికి కారణం ఫిర్యాదు చేయటం కాదు. నేనొక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. అబద్ధాన్ని అబద్ధమని రుజువు చేయాల్సిన అవసరం లేదు. నాకు అలాంటి అలవాటు కూడా లేదు. ఆ రోజు రాత్రి నేను మీ ప్రేమను పొందాలని కోరికతో మీ గదికి రాలేదు. భర్త ప్రేమను ఎలాగైనా పొందాలనే తప్పుడు ఆలోచనలు కూడా నేను చెయ్యలేదు. నిజానికి ఆ రోజు నేను కిచెన్లో పనిచేస్తూ పడిపోయి తీవ్రంగా గాయపడ్డాను. నొప్పి తట్టుకోలేక మందులు తీసుకోవటానికి మీ గదికి వచ్చాను. నేను ఇలా ఆలోచించి మిమ్మల్ని నిద్ర లేపలేదు. మీరు రోజంతా అలసిపోయి ఉంటారు కాబట్టి ఏ కారణం లేకుండగా మీ నిద్ర చెడగొట్టకూడదని భావించి టాబ్లెట్లు తీసుకోవటానికి వచ్చాను. కానీ ఆ టాబ్లెట్ల బ్యాగు మీ దిండు కింద ఉంది.
దాన్ని తీయడానికి ప్రయత్నించే సమయంలో పొరపాటుగా నా చెయ్యి మీకు తగిలింది. భర్త మంచం మీద చెయ్యి వేయటం కూడా అంత పెద్ద అపరాధం అవుతుందని నాకు తెలియదు. మీరెన్ని మాటలు అన్నా నేను వాటి గురించి బాధపడలేదు. కానీ నా క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఏదైనా అంటే నేను సహించలేను. అందుకే నేను వెళ్తున్నాను. గోపాల్ని పిలిపించి అతనికంతా వివరించాను. మిమ్మల్ని నాకంటే బాగా చూసుకుంటాడు. జానకి ఉత్తరం చదువుతూ రామ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. బహుశా ఇది పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు కావచ్చు, లేదా ఇంకెప్పుడు జానకిని అజ్ఞాతవాసానికి పంపడు. ఇక జానకి లాంటి భార్య ఉన్నప్పుడు జయశ్రీని మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. ఈసారి జానకిని జీవితాంతం తన దగ్గరే ఉంచుకోవటానికి అతనే వెళ్తున్నాడు. ఆమెకు భార్యగా అన్ని హక్కులను కల్పిస్తూ గౌరవమిస్తాను. ఈరోజు మొదటిసారిగా జానకితో పాటు రామాకు పెళ్లి ప్రాముఖ్యత అర్థమయ్యింది. 7 అడుగుల బంధం చాలా బలమైనదని అతడికి ఈరోజే తెలిసొచ్చింది. మనం 1,00,000 విధాలుగా ప్రయత్నించిన ఈ బంధం విడదీయలేము. ఆ దేవుడు జానకిని నాకు భార్యగా ఎప్పుడో ఎన్నుకున్నాడు. నేను సుమలతను వివాహం చేసుకొని ఆ దేవుడి చిత్తానికి విరుద్ధంగా వెళ్ళటానికి ప్రయత్నించాను. అందుకే ఆ దేవుడు సుమలతను నా నుండి దూరం చేశాడు. మన కోర్టులో లాగా ఆ దేవుని కోర్టులో కూడా బహుశా రెండో వివాహం చట్టబద్ధంగా అంగీకరించబడదు. కానీ ఇప్పుడు అన్ని తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మరుసటి రోజు ఉదయం తాను పెళ్లి చేసుకోలేనని జయశ్రీ కుటుంబానికి సందేశం పంపాడు. జానకిని తీసుకురావటానికి అతడే బయలుదేరాడు. ఈరోజు అతని ముఖంలో కనిపించే సంతోషం, ఆతృత సుమలతతో పెళ్లి జరిగిన రోజు కూడా అతని ముఖంలో కనిపించలేదు. అతడు జానకి ఇంటికి చేరుకున్నాడు. జానకికి క్షమాపణలు చెప్పి, రా జానకి, మన ఇంటికి వెళ్దాం. ఇప్పటి వరకు నేను నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను. నువ్వు చాలా సహించావు. ఇప్పటి నుంచి ఎటువంటి సమస్య రాదు. అప్పుడు జానకి అంది, చూసారా, నా దేవుడు నా విన్నపం విన్నాడు. దేవుడు ఇవ్వటంలో ఏదైనా ఆలస్యం కావచ్చు, కానీ ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. స్వచ్ఛమైన మనసుతో ఎవరు ప్రార్థించినా దేవుడు వింటాడు. జానకి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.